డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో టీమ్ బిల్డ్ అవ్వకపోవడం, కొత్త వాళ్ళు జాయిన్ అవ్వకపోవడం, ఇది కామన్ గా అందరూ ఫేస్ చేసే ప్రాబ్లం. ఈ ప్రాబ్లం ఎలా మనం ఓవర్కమ్ చేయొచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, దిస్ ఈస్ పర్చూరి హనుమయ్య. ఐఎమ్ ఫౌండర్ ఆఫ్ సక్సెస్ క్లబ్. డైరెక్ట్ సెల్లింగ్ గురించి క్వాలిటీ కాంటెంట్ ఇక్కడ పోస్ట్ చేస్తా ఉంటాను. ఇది మీకు హెల్ప్ అవ్వచ్చు. రిలేషన్షిప్ ఫస్ట్, బిజినెస్ నెక్స్ట్. చాలా మంది చేసే తప్పు ఏంటంటే టీమ్ మెంబర్స్ ని కేవలం బిజినెస్ ఇచ్చే వ్యక్తుల్లాగా చూస్తా ఉంటారు. మీరు అలా చేయకండి. వాళ్ళతో వ్యక్తిగతంగా మాట్లాడండి. వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకోండి. వాళ్ళ బిజినెస్ లోకి ఎందుకు వచ్చారో తెలుసుకోండి. వాళ్ళ డ్రీమ్స్ ఏంటో తెలుసుకోండి. ఇవన్నీ తెలుసుకోవటం వల్ల వాళ్ళతో మీకు ఒక పర్సనల్ బాండ్ క్రియేట్ అవుతుంది. వాళ్ళకి అలాంటి ఒక మంచి నమ్మకాన్ని మీరు క్రియేట్ చేయగలిగితే వాళ్ళ కోసం వాళ్ళు కష్టపడతారు. రెండోది, సరైన ట్రైనింగ్ ఇవ్వటం. డూప్లికేషన్ ఈజ్ కీ అంటారు. మీ టీం గ్రో అవ్వకపోవడానికి ప్రధాన కారణం మీకు తెలిసిన విషయాలు మీ టీం మెంబర్స్ కి తెలియకపోవటం. మీరు ప్లాన్ చెప్పడం మాత్రమే కాదు, వాళ్ళకి ప్లాన్ చెప్పేలా కూడా వాళ్ళని మీరు తయారు చేయాలి. ఫస్ట్ షో దెమ్. మీరు ప్లాన్ చెప్పేటప్పుడు వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకోండి. వాచ్ దెమ్. వాళ్ళు ప్లాన్ చెప్తుంటే మీరు పక్క నుండి గమనించండి. లెట్ దెమ్. వాళ్ళు ఒంటరిగా ప్లాన్ చెప్పేలాగా ధైర్యం ఇచ్చి కాన్ఫిడెంట్ గా వాళ్ళని ప్లాన్ ఇవ్వమని చెప్పండి. మూడోది, చిన్న చిన్న టార్గెట్స్ ని సెట్ చేయండి. ఒకేసారి పెద్ద టార్గెట్ ఇస్తే మీ టీం భయపడుతుంది. ఒక వారం 5 మందికి ప్లాన్ చెప్పాలి. ఈ ప్రొడక్ట్ కొంత అమ్మి మీరు ఒక 500 రూపీస్ ప్రాఫిట్ సంపాదించాలి. ఇలా చిన్న చిన్న టార్గెట్స్ ఇవ్వండి. అవి పూర్తి చేసినప్పుడు వాళ్ళని అప్రిషియేట్ చేయండి. వాళ్ళలో కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. నాలుగోది, రెగ్యులర్ కనెక్టివిటీలో ఉండండి. టీమ్స్ మీటింగ్స్ ద్వారా, ఈవెంట్స్ ద్వారా వాళ్ళలో ఒక పాజిటివిటీని బిల్డ్ చేయండి. టీమ్ మెంబర్స్ ఒంటరిగా ఫీల్ అయితే నెగిటివ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వారానికి ఒకసారి జూమ్ మీటింగ్, డైరెక్ట్ మీటింగ్స్ ని ఏర్పాటు చేసుకోండి. దీంట్లో మీరందరూ కలిసి ఒక దగ్గర కూర్చున్నప్పుడు పాజిటివ్ గా డిస్కషన్ అనేది జరుగుతుంది. మీరు అలా వదిలేశారంటే వేరే కంపెనీస్ వాళ్ళు నెగిటివ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఐదోది, లీడ్ బై ఎగ్జాంపుల్. టీం పని చేయటం లేదు, ఎటువంటి రిజల్ట్ రావట్లేదని మీరు ఖాళీగా కూర్చుంటే వాళ్ళు కూడా అలానే కూర్చుంటారు. మీరు కొత్త వాళ్ళతో ప్రాస్పెక్టింగ్ చేయటం ఆపకండి. మీరే కొత్త జాయినింగ్స్ చేస్తూ ఉంటే అది చూసి మీ టీం ఆటోమేటిక్ గా ఇన్స్పైర్ అవుతుంది. నేను చేస్తున్నాను, మీరు కూడా చేయగలరు అనే ధైర్యాన్ని మీరు చెప్పొచ్చు. ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూపించవచ్చు. టీం నిలబడాలంటే ఒక చిన్న ఫార్ములాని గుర్తుపెట్టుకోండి. మీరు లీడర్స్ ని బిల్డ్ చేయండి. ఆ లీడర్సే మీ బిజినెస్ ని బిల్డ్ చేస్తారు. థ్యాంక్ యూ.